హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్‌గా గుత్తొంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కొబ్బరిని వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోవాలి. అదే విధంగా అల్లాన్ని కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మనం చిన్నగా కట్ చేసేసుకున్న అల్లాన్ని అదే విధంగా కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. అదే విధంగా ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. కొంచెం పల్లీలను కూడా వేసుకోవాలి. ఒక 4, 5 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వీటన్నిటిని అయితే మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇప్పుడైతే వంకాయలోకి గ్రేవీ కోసం ఆనియన్స్ అయితే పీల్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనం మామూలుగా కర్రీస్‌లోకి ఎలా కట్ చేసేసుకుంటామో అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్‌లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. అదే విధంగా మనం ఇందాక గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్‌ని కూడా ఈ ఆనియన్స్‌లో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అదే విధంగా కొంచెం పసుపుని, కొంచెం ఉప్పుని కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. మనం ఏసినయన్నీ ఆనియన్స్ పట్టేలాగా ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. దీనికి కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్ది. మనం చూసుకొని మనం తినేదాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గుత్తొంకాయల్ని ఒకసారి అయితే వాష్ చేసేసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఈ గుత్తొంకాయ కర్రీకి ఇటువంటి వంకాయలే టేస్ట్‌గా ఉంటాయండి. బ్లాక్ కలర్‌లో ఉండేవి అంతగా టేస్ట్‌గా ఉండవు. నేనైతే కట్ చేసే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వాటర్‌లో ఏసేసి ఉంచేసేస్తున్నాను. ఏ వెజిటబుల్ అయినా తర్వాతైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయల్ని వాష్ చేసుకున్నాక నేను చూపిచ్చే విధంగా మధ్యలో అయితే ఘాటు పెట్టేసుకోవాలి. వంకాయ లోపల ఒక్కోసారి పురుగుంటది కదా, అది కూడా జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసేసుకున్న మిశ్రమాన్ని అయితే ఈ విధంగా పెట్టేసేసుకోవాలి వంకాయలో. మనం లోపలికి ఒత్తుకుంటా ఈ విధంగా పెట్టేసేసుకుంటే గ్రేవీని సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ వంకాయలు మగ్గటం ఎక్కువసేపు కూడా పట్టదండి. మనం గ్రేవీ అనేది రెడీ చేసుకోవటమే టైము. వంకాయలు కూడా వెంటనే మగ్గిపోతాయి కదా. నేను ఇక్కడ బాగా చిన్న వంకాయలనే తీసుకున్నాను, వెంటనే మగ్గిపోతాయి కదా అని చెప్పేసి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా రెడీ చేసేసుకున్న వంకాయలను కూడా ఈ విధంగా అయితే ఆయిల్‌లో వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ ఆయిల్‌లో వేసిన తర్వాత మూతైతే పెట్టేసుకోవాలి. మనం మధ్య మధ్యలో మూత తీసేసుకొని వంకాయలనైతే కలుపుతూ ఉండాలి. ఈ వంకాయలనేది మరొక వైపుకైతే టర్న్ చేసేసుకోవాలి. చాకుతో కానీ స్పూన్‌తో కానీ టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అయితే మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, వంకాయలైతే మగ్గిపోయినాయి.
ఈ విధంగా ఒకసారి చాకుతో ప్రెస్ చేసి చూస్తే అర్థమైపోయిద్ది. ఇప్పుడు ఈ వంకాయలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీ ఉంది కదండీ! అదైతే దీంట్లో వేసేసుకోవాలి మొత్తము. గ్రేవీని వేసుకున్న తర్వాత నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. స్పూన్‌తో కలపకుండా ఈ విధంగా కలిపితే వంకాయలనేది చితక్కుండా ఉంటాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకోవాలి. చూసారా? ఆయిల్ అనేది బయటికి వస్తుంది కదండీ! మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా వంకాయలనైతే కలుపుకోవాలి. వంకాయలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఇంకా 2, 3 నిమిషాలైతే ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! ఆయిల్ అనేది బయటికి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి వస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. గ్రేవీ కూడా మంచిగా అయితే కుక్ అయింది. వంకాయలు కూడా చూసారు కదండీ! చాలా మెత్తగా అయితే ఉడికాయి. ఈ గుత్తొంకాయ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. మా అమ్మ వాళ్ళైతే ఈ గుత్తొంకాయని వేరే స్టైల్‌లో అయితే చేస్తారు. అత్తయ్య వాళ్ళైతే గుత్తొంకాయని ఈ విధంగా అయితే చేస్తారు. మా వారికి ఈ విధంగా చేయడమే ఇష్టము. ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడు గుత్తొంకాయ చేసినా ఈ ప్రాసెస్‌లోనే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంతేనండి, సింపుల్‌గా గుత్తొంకాయనైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.